శ్రావణ మంగళవారపు నోము ప్రతి ముత్తైదువులు చేసుకోవచ్చు. ఈ మంగళగౌరి వ్రతం చేయటం వల్ల దీర్ఘ సుమంగళులుగా ఉంటామని పెద్దలు చెప్తారు. ఈ మంగళగౌరి వ్రతం చేసుకోవడానికి బియ్యపిండితోటి చలిమిడి చేసి ఆవు నేతితో దీపం పెట్టుకోవాలి. ముందుగా గణపతికి, గౌరీదేవికి, శివుడికి షోడశోపచారాలతో పూజ చేసుకోవాలి. పూజ అనంతరం నానబెట్టినటువంటి శనగలు, చలిమిడి, వడపప్పు, కొబ్బరికాయ నివేదన చేసుకోవాలి. 9 దారాలతో చేసినటువంటి తోరము కుడి చేతికి కట్టుకొని శ్రావణ మంగళవారం నోము కథని వినాలి. ఆ కథ వినేటప్పుడు ముందుగా అక్షింతలు చేతిలోకి తీసుకొని ఉంచుకోవాలి. ఆ కథ చదివేటప్పుడు ఒక అట్లకాడ కానీ లేదంటే చాకు కానీ ఏదైనా ఒక ఇనుప వస్తువు తీసుకొని ఆ దీపం మీద ఉంచినట్లయితే మనకి నల్లగా కాటుగా ఏర్పడుతుంది. దాన్ని వెన్నతోటి కలిపి మనం కొంచెం పెట్టుకోవాలి. తర్వాత ముత్తైదువులు 5గురికి వాయనాలు ఇచ్చేటప్పుడు శనగలు, కాటుక, చలిమిడి, వడపప్పు, తాంబూలము, పువ్వులు వాళ్ళకి వాయనం ఇచ్చుకోవాలి. ఇలాగా ఎన్ని మంగళవారాలు ఉంటే అన్ని మంగళవారాలు చేసుకోవాలి. ఇలాగా ఆనవాయితీ ఉన్నటువంటి వాళ్ళే చేసుకుంటారు. ఆనవాయితీ లేనటువంటి వాళ్ళు మామూలుగా పూజ చేసుకోవచ్చు. ఎవరైనా సరే ఈ ప్రమిదగా పెట్టినటువంటి దాన్ని మాత్రము వాళ్ళే పూజ చేసుకున్నటువంటి వాళ్ళే ప్రసాదంగా స్వీకరించాలి. భక్తి శ్రద్ధలతో చేసుకున్నట్లయితే అమ్మవారి అనుగ్రహం తప్పకుండా మనపై ఉంటుంది. శ్రావణ మంగళవారపు నోము కథ. పూర్వకాలం ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. అతనికి సంతానం లేకపోవటంతో ఎంతో బాధపడుతూ పరమేశ్వరుడు గురించి తపస్సు చేస్తుంటాడు. పార్వతీ పరమేశ్వరులు అతనికి ప్రత్యక్షమై ఏం కావాలో కోరుకోమని అడుగుతారు. అప్పుడు ఆ బ్రాహ్మణుడు నాకు సంతానం ప్రార్థించమని అడుగుతాడు. అయితే అప్పుడు వాళ్ళు అంటారు కదా, ఆయువు లేని కొడుకు కావాలా, 5వతనం లేని కుమార్తె కావాలా అని ప్రశ్నించారు. అందుకు అతడు బదులు చెప్పకుండా ఆ విషయాన్ని నా భార్యని అడిగి తెలుసుకొని వస్తానని చెప్పేసి వాళ్ళ దగ్గర అనుజ్ఞ పొంది ఇంటికి వచ్చి భార్యని మనకు ఆయువు లేని అబ్బాయి కావాలా, 5వతనం లేని అమ్మాయి కావాలా అని అడిగాడు. ఆమె పుట్టి చచ్చిన కొడుకే మనకు కావాలి, ఆడబిడ్డతోటి మనం ఆపదలు పడలేము అని చెప్పింది. వెంటనే అతడు ఆ మాటల్ని పార్వతీ పరమేశ్వరుల దగ్గర చెప్పాడు. అది విని వాళ్ళు అతనితోటి ఊరు వెలపల ఉన్నటువంటి మామిడి చెట్టు దగ్గరికి వెళ్ళి ఆ చెట్టు మీద ఉన్నటువంటి ఒక పండు కోసుకొని ఆ పండుని నీ భార్యకి ఇవ్వు అని చెప్పారు. అది విని సరే అని అతను అక్కడికి వెళ్ళాడు. వెళ్ళేసరికల్లా ఆ చెట్టుకి చాలా మామిడి పళ్ళు కనిపిస్తే ఆశ కొద్దీ ఏం చేశాడు, చాలా పళ్ళు కోసుకొని తన తుండుగుడ్డలో కట్టుకొని ఇంటికి వెళ్ళాడు. మూట విప్పాడు. ఆశ్చర్యం, పళ్ళు ఎన్నో లేవు, ఒక్క పండు మాత్రమే ఉంది. ఆహా, ఇదంతా పరమేశ్వరుడు యొక్క చిత్తం అనుకొని అది భార్యకి ఇచ్చి నువ్వు దీన్ని తిను అని చెప్పేసి చెప్పాడు. ఆవిడ అలాగే ఆ పండుని తిని గర్భవతి అయింది. తర్వాత 9 మాసాలు మోసి ఒక పుత్రుణ్ణి కన్నది. ఆ పిల్లవాడు పుట్టిన వెంటనే యమభట్లు వచ్చేశారు. ఆ శిశువుని తీసుకుపోతామన్నారు. అది చూసి ఆ తల్లి ఏడుస్తూ, నాయనా, బిడ్డ ఇప్పుడే పుట్టాడు, కానీ నాకు పురిటి ముచ్చటే తీరలేదు. పురిటి స్నానం అయిపోయిన తర్వాత ఇతన్ని మీరు తీసుకొని పోండి అని చెప్పేసి వాళ్ళని బతిమిలాడారు. వాళ్ళు జాలిపడి అలాగే అని చెప్పేసి వెళ్ళిపోయి పురుడైపోయాక వచ్చారు. వచ్చి మళ్ళా అడిగారు. మరలా ఆమె యమభటులతోటి బతిమిలాడుతూ, నాయన, ఎంతో కష్టపడి ఎంతో ఆశగా ఈ పిల్లానికి అనుకున్నాను, నాకు అప్పుడే పిల్లాన్ని పంపించాలని లేదు, వాడు అడుగులు వేసి వాడు కొంచెం ఇదయ్యేదాకా నాకు ఉంచండి అని చెప్పేసి ఆవిడ మళ్ళా కోరింది. సరే కదా అని వాళ్ళు జాలితోటి మళ్ళా వెళ్ళిపోయారు. ఈ పిల్లవాడు అలాగే కొంచెం పెద్దవాడయ్యాడు, బారసాలయ్యింది, కొంచెం పెద్దాడయ్యాడు. అయ్యేసరికల్లా ఆ పిల్లాడికి ఒకరోజు స్నానం చేస్తుండగా ఆవిడకి యమభటులు గుర్తుకొచ్చారు. వచ్చి ఆమె ఎంతో భయంతో
ఏడుస్తూ ఉండేసరికల్లా కళ్ళ వెంట పడినటువంటి నీళ్లు ఆ పిల్లాడి మీద పడ్డాయి. అది చూసి ఆ పిల్లవాడు అడిగాడు కదా, అమ్మ ఎందుకు ఏడుస్తున్నావు, కారణం చెప్పమని చెప్పేసి అన్నాడు. అనేసరికి ఇంకా ఆవిడికి దుఃఖం ఎక్కువైపోయింది. ఆపుకోలేక పెద్దగా ఏడవటం మొదలుపెట్టి ఒక్క నిమిషం పోయిన తర్వాత అంతవరకు తనకి అమ్మభటులకి జరిగినటువంటి సంభాషణ అంతా కూడా చెప్పేసింది. నిన్ను ఎలా కాపాడుకోవాలో నాకు తెలియటం లేదు, అందుకనే నేను ఇలా బాధపడుతున్నానని చెప్పింది. ఆ పిల్లవాడు తల్లికి ధైర్యం చెప్పి, అమ్మ నాకు మావయ్యని తోడుగా పంపించినట్టయితే మీ ఇద్దరం కలిసి కాశీ వెళ్ళి వస్తామని చెప్పాడు. అందుకే ఏం చేసింది, ఆవిడ సరే అంది. అప్పుడు తన అన్నని కొడుక్కి తోడుగా ఇచ్చేసి కాశీకి పంపింది. పుత్ర ప్రేమని ఆపుకోలేక ఏడుస్తూ కూర్చుంది. అప్పుడు ఆ బాలుడు ఏం చేశాడు, ఒక తులసి మొక్కని పాతిపెట్టి తల్లికి దాన్ని చూపించి దానికి బాగోగులు చూస్తుండు, రోజు నీళ్ళవి పోస్తుండు. ఈ మొక్క పెరుగుతున్న దాన్ని బట్టి నా యోగక్షేమాలన్నీ కూడా నీకు తెలుస్తాయి. ఈ మొక్క బాగున్నంతకాలం నాకు ఏమీ అవ్వదు, నువ్వు బెంగపెట్టుకోకు అని ఆమెని సముదాయించి కాశీకి మేనమామతో పాటు బయలుదేరాడు. వాళ్ళు అలా వెళుతుండగా దారిలో ఒక చక్కటి పూల తోట కనిపించింది. దాంట్లో ఉందామనుకున్నారు. ఆ పూల తోటలో ఉంటుండగా అక్కడికి రాజకుమార్తె చెల్లులతో పాటు పూలు కోసుకోవటానికి వచ్చింది. వాళ్ళందరూ కావాల్సినటువంటి పూలు కోసుకొని ఇంటికి పోయే సమయంలో వాళ్ళకి తగాదాలు వచ్చాయి. అందులో వాళ్ళు ఒకరినొకళ్ళు మొండల్లారా అని తిట్టుకున్నారు. అప్పుడు రాజు కూతురికి చాలా కోపం వచ్చింది. ఆమె వాళ్ళతోటి, ఈరోజు రాత్రికి నాకు పెళ్ళవుతోంది, మా అమ్మ శ్రావణ మంగళవారం నోచుకొని నాకు వాయనం ఇస్తుంది, నన్ను ముండా అని అంటున్నారా, అలా అనకండి అని చెప్పేసి చేతిలో ఉన్నటువంటి పూలన్నీ నేల మీద విసిరి పారేసింది. ఆ పారేసిన పూలన్నీ ఎగిరి మళ్ళా వెళ్ళి కొమ్మలకి అవి యథాప్రకారంగా అంటుకుపోయాయి. అది చూసేసరికి ఇతనికి బ్రాహ్మణుడి కుమారుడికి చాలా ఆశ్చర్యం వేసింది. అబ్బో ఎంత మహత్యం ఉంది అని చెప్పేసి ఎంతో అమ్మాయిని పొగిడి ఇలాంటి అమ్మాయి నాకు భార్య అయితే ఎంతో బాగుంటుంది కదా అని లోపల అనుకున్నాడు. పక్కనే ఉన్న అతని మేనమామ ఆ విషయాన్ని గ్రహించాడు. కాశీకి పోయే వాళ్ళకి స్త్రీల మీద ఆపేక్ష ఉండటం మంచిది కాదు అని చెప్పేసి అతన్ని మందలించాడు. అంతలో ఆ బాలికలు తోట విడిచేసి తమ ఇళ్ళకి వెళ్ళిపోయారు. రాజుగారు తన కుమార్తెకు పెండ్లి కుమార్తెను చేసి మగ పెళ్లి వాళ్ళ కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. వాళ్ళు ఎంతవరకు రాలేదు. ముహూర్తం దగ్గర పడుతోంది. అంతలో వారి దగ్గర నుండి ఒక వార్తాహరుడు వచ్చి ఇలా చెప్పాడు, ఏంటి, పెళ్లి కొడుకుకి ఒంట్లో బాగోలేదు, ఆరోగ్యం అసలు బాగోలేదు, అందుకని చెప్పేసి మగ పెళ్లి వాళ్ళు రావటం లేదని చెప్పి ఉత్తరం కూడా ఇచ్చాడు. దాన్ని చదువుకొని రాజు ఏం చెయ్యాలా అని చెప్పేసి చాలా బాధపడుతున్నాడు. ముహూర్తం నిశ్చయించుకున్నాము, ఈ ముహూర్తం నిశ్చయించుకున్న దానికి పెళ్ళి అవ్వకపోతే పరువు పోతుంది, ఏం చెయ్యాలి అనుకుంటూ ఎరువు పెళ్లి కొడుకుతో పెళ్లి చెయ్యాలి అనుకున్నాడు. అంచేత అతడు పెళ్లి కొడుకు కోసం గ్రామం అంతా తిరిగాడు. కానీ ఎవ్వరూ కూడా ఎరువు పెళ్లి కొడుకుగా ఉండటానికి ఇష్టపడలేదు. అంతలో అతడేమో ఆ పూల తోటలో ఉన్నటువంటి బ్రాహ్మణ బాలుణ్ణి చూసి అతని మేనమామని బలవంతంగా ఒప్పించి అతనికి తన కుమార్తెనిచ్చి వివాహం చేయమని చెప్తాడు. సరే కదా అంటాడు. అప్పుడు వివాహం జరుగుతుంది. అప్పుడు అతనికి ఒక బంగారు గిన్నెలో పలహారాలు ఉంచి ఇచ్చారు ఆ బ్రాహ్మణ వాళ్ళకి. అతడు తాను తింటుండగా ఏమైంది, అతని ఉంగరం కాస్త ఆ పలహారంలో పడిపోయింది. సరే అతను ఊరుకున్నాడు. ఈ ఉంగరం పడిపోవటం రాజకుమార్తె చూసి అదేం చేసింది, తాను వేలుకు పెట్టుకొని నిద్రపోయింది. ఆ నిద్రలో ఆమెకు పార్వతీదేవి కనిపించి ఆమె భర్తకు పాముతోటి గండం ఉన్నదని తెలిపి జాగ్రత్తగా ఉండని చెప్పి హెచ్చరించింది. ఆ పామును ఆమె తల్లి శ్రావణ మంగళవారపు నోచుకున్నటువంటి కుండలో పట్టి పెట్టేసేయి అని చెప్పేసి కూడా పార్వతీదేవి చెప్పింది. అది విని ఆమె
ఉలిక్కిపడి లేచి చూసేసరికి ఒక పెద్ద పాము బుసలు కొడుతూ నిద్రపోతున్నటువంటి పెళ్ళికొడుకు దగ్గరికి వస్తూ ఉంటుంది. దాన్ని చూసి రాజకుమార్తె భయపడకుండా అటకపై ఉన్నటువంటి నోవు కొండ కోసం చేతించాల్సింది, కానీ అది అందలేదు. పాము ఇంకా దగ్గరికి వచ్చేస్తుంది. అప్పుడు ఏం చేసిందనమాట ఆమె, ఇలా కాదనుకొని చెప్పేసి పెళ్ళి కొడుకు తొడపై నుంచొని కుండను దింపి పావును దాంట్లో పట్టేసి కొత్త రవికల గుడ్డతోటి దాని పైన వాసిని కట్టేసింది. సాయంకాలం ఆ పిల్లవాడి మేనమామ అతను లేపి తీసుకొని కాశీకి వెళ్ళిపోయాడు. తర్వాత కొన్ని రోజులకి అసలు పెళ్లి వాళ్ళు పెళ్లి సన్నాహాలతోటి ఆ గ్రామానికి వచ్చారు. అప్పుడు రాజు పెళ్లి ప్రయత్నాలు చేయటం మొదలుపెట్టి తన కుమార్తెను ఇచ్చి పెళ్లి చేయాలనుకొని అనుకున్నాడు. కానీ ఆ పిల్ల మాత్రం దానికి అంగీకరించలేదు. మొదటి ముహూర్తాల్లో తనను పెళ్ళాడిన వాడే నా భర్త, అతను కాశీకి వెళ్ళాడు, అతను వచ్చే వరకు నాకు చేయడానికి వీలేదంటుంది. అప్పుడు ఆమె తండ్రి అంటాడు కదా, అతడు ఎరువు పెళ్ళి కొడుకు అని ఆ బాలికకి చెప్తే ఆమె అలాగా ఒప్పుకోలేదు. అప్పుడు రాజు అంటాడు కదా, కాశీకి పోయిన వాడే నీ భర్త అంటానికి నీకు నిదర్శనం చూపు అని చెప్పేసి అంటాడు. అందులోకి ఆ పిల్ల అంటుంది కదా, తండ్రి నువ్వు 1 సంవత్సరము అన్నదానం చేస్తూ ఉండు, నేను 1 సంవత్సరం తాంబూల దానం చేస్తాను, తర్వాత నీకు నిదర్శనం చూపిస్తాను అంటుంది. అందులోకి అతను ఒప్పుకుంటాడు. 1 ఏడాది పాటు ఈ అమ్మాయి తాంబూల దానం ఇస్తుంటుంది, అతనేమో అన్నదానం చేస్తూ ఉంటాడు. సంవత్సరం పూర్తయ్యాక కాశీ నుండి ఆ బ్రాహ్మణ వాళ్ళు మేనమామ వచ్చి ఇదివరకు ఉన్నటువంటి పూల తోటలోనే బస చేశారు. ఆ తోటలో వాళ్ళు రోజు రాజకుమార్తె చేస్తున్నటువంటి దానం గురించి తెలుసుకొని వారు అక్కడికి వెళ్ళి భోజనం చేశారు. తర్వాత రాజకుమార్తె ఏం చేసింది, వాళ్ళకి తాంబూలం ఇస్తూ అతని చేయి పట్టుకుంది. ఇతడే నా భర్త అని గట్టిగా అరిచింది. అప్పుడు పెద్దలు వచ్చి ఇతడు నీ భర్త అంటానికి నిదర్శనం ఏంటి అని అడిగారు. రాజకుమార్తె ఏం చేసింది, తన వేలికి ఉన్నటువంటి ఉంగరం తీసి, పెళ్లి రోజు ఈయన పలహారం తింటుండగా ఈ ఉంగరం ఇక్కడ పడిపోయింది, దీన్ని నేను జాగ్రత్తగా ఉంచాను అని దాన్ని అతని వేలికి తొడిగింది. అది చక్కగా అతనికి సరిపోయింది. తర్వాత ఆమెకి పార్వతీదేవి కల్లోకి వచ్చి చెప్పిన మాటలు చెప్పి దానికి అనుగుణంగా తను చేసిన పనులు చెప్పి కుండను అందుకోవటానికి అతని తొడపై నేను నిల్చున్నాను, నిదర్శనం కావాలంటే చూడండి, అతని తొడ మీద నా పారాణి కాళ్ళ పసుపు జాడలు కనిపిస్తాయి అని చెప్పింది. చెప్పిన తర్వాత కుండని తెచ్చి దాంట్లో తాను పామును పెట్టిన సంగతి చెప్పి కుండపైన ఉన్నటువంటి వాసిని విప్పుతుంది. అందులో పడిన పాము బంగారపు పాముగా మారిపోయి ఉంటుంది. ఈ తొడ మీదేమో ఈ గుర్తులు కనిపించాయి. ఈ నిదర్శనాలన్నీ చూచాక అక్కడ వాళ్ళందరూ ఈ అమ్మాయి చెప్పిన మాటలు నిజమే అని చెప్పేసి చెప్తారు. రాజు ఏం చేస్తాడు, వాళ్ళిద్దరికీ మళ్ళా వివాహం అందరి సమక్షంలో చేస్తాడు. బ్రాహ్మణ కుమారునితో పాటు తన కూతురిని కాపురానికి పంపుతాడు. ఆ పిల్ల అక్కడికి వెళుతుంది. శ్రావణ మంగళవారపు నోచుకొని ఆ కాటుకు పట్టుకొని అత్తవారింటికి వెళుతుంది. అక్కడున్న ఆ బ్రాహ్మణ బాలుని యొక్క తల్లిదండ్రులు ఈ బాధంతా భరించలేక కంటికి మంటికి ఏడుస్తూ ఉండక వాళ్ళకి కళ్ళు కనిపించకుండా గుడ్డివాడైపోయారు. గ్రామస్తులందరూ ఆ పెళ్లి కొడుకు దుస్తుల్లో వచ్చినటువంటి బ్రాహ్మణ కుమారుణ్ణి ఊరేగింపుతో పాటు చూసి గుడ్డివాళ్ళైనటువంటి తల్లిదండ్రులకి చెప్పారు. చెప్తే వాళ్ళు ఎంతో నిరాశతోటి మా పిల్లాడు ఇంకేం వస్తాడు, మాకు ఆశ అంతా చచ్చిపోయింది అని చెప్పేసి అంటారు. అంతలో రాజకుమార్తె ఏమొస్తుంది, భర్తతో వచ్చి అత్తమామలకి నమస్కారం చేస్తుంది. వాళ్ళు గుడ్డుగా ఉండటం చూస్తుంది. తను తెచ్చినటువంటి కాటుక తీసి వాళ్ళ కళ్ళకి పెడుతుంది. పెట్టంగానే వెనకట్లాగా వాళ్ళకి చూపు వచ్చేస్తుంది. ఏం నువ్వు నోచావమ్మా, నువ్వు ఇంతగా మాకు కళ్ళు వచ్చేసాయి అంటే ఆమె తాను శ్రావణ మంగళవారపు నోవు నోచినట్టు చెప్తుంది. అప్పటి నుండి మిగిలిన వాళ్ళు కూడా ఈ నోము నోచుకుంటూ ఉన్నారన్నమాట. శ్రావణ మంగళవారపు నోము ఉద్యాపన.
ఈ నోము 5 సంవత్సరాలు నోచిన తర్వాత ఉద్యాపన చేసుకుంటారు. మొదటి సంవత్సరము 5 మంగళవారాలు 5 ముత్తైదువులకి వాయనాలు. రెండవ సంవత్సరం నాడు శ్రావణ మంగళవారాలు అన్ని మంగళవారాల్లో 10 మంది ముత్తైదువులకి, మూడో సంవత్సరము 15 మంది ముత్తైదువులకి, 4వ సంవత్సరం 20 మంది ముత్తైదువులకి, 5వ సంవత్సరం 25 మంది ముత్తైదువులకి వాయినాలు ఇవ్వాలి. ఇలా 5 సంవత్సరాలు చేసిన తర్వాత పెండ్లి రోజునాడు పెండ్లి కుమార్తెకు ఒక కొత్త కుండలో 33 జోడీలు అంటే 66 అరిసెలు పెట్టి, మట్టెలు మంగళసూత్రాలు దాంట్లో పెట్టి కొత్త రవికల గుడ్డతోటి వాసిన కట్టి ఆ పెళ్లి కూతురికి ఇవ్వాలి. పద్ధతిలో లోపం ఉన్నా సరే ఫలితంలో ఎటువంటి లోపము రాదు.